తన దైవిక దర్శనమును వివరించుట. ఇప్పుడు పౌలు సహస్రాధిపతి ఆ యొక్క పై అధికారితోనేమో గ్రీకు భాషతో మాట్లాడాడు కనుక అతను బాగా చదువుకున్న ఆఫీసర్ కాబట్టి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్తో మాట్లాడాడు. కింద సమూహం అంతా వీళ్ళ ప్రజలు కాబట్టి వీళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ ప్రారంభిస్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు పౌలు ఎవరు? యూదుడు. వాళ్ళు యూదులే కాబట్టి అందుకే ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో పౌలు గారు అంటే వాళ్ళ మదర్ టంగ్లో మాట్లాడుతున్నాడు. వాళ్ళ మదర్ టంగ్ పౌలు మదర్ టంగ్ కూడా అదే, దాంట్లో పుట్టాడు ఆయన కూడా. కానీ ఇప్పుడు దాంట్లో మాట్లాడడం ప్రారంభిస్తుంది. 22వ అధ్యాయం చూడండి. కాబట్టి టైటిల్ ఏం రాసుకున్నాము? పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట. ఇప్పుడు నిలబడి ఆయన హెబ్రీ భాషలో లేకపోతే మిక్స్డ్ అరామీ భాషలో హెబ్రీ భాషలో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన తను పొందిన దైవిక దర్శనం వివరిస్తున్నాడు. చూడండి, ప్రారంభిద్దాం. మొదటి వచనం, 22వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుటి చెప్పు సమాధానమును ఆలకించుడి. కానీ ఇప్పుడు పౌలు సహోదరులారా, తండ్రులారా, బ్రదరన్ కనుక ఫాదర్స్ అని ఎవరిని పిలుస్తున్నాడు చెప్పండి? ఎవరిని పిలుస్తుంది? సహోదరులారా, తండ్రులారని పౌలు నిలబడి ఎవరిని పిలుస్తున్నాడు? కొట్టేవాళ్ళని. యూదులే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. కనుక కొట్టి కూడా ఎంతో కాలం అవలా, కొట్టి కాసేపు అయింది. కాసేపటి కిసం కొట్టినటువంటి వాళ్ళు నా సహోదరులారా, నా తండ్రులారా అంటున్నారు. నిజంగా పౌలు గారి పరిపక్వత ఎంత ఆత్మీయ ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. కాసేపు కొట్టిన వాడిని, మనం కొట్టిన వాడిని పోయి సహోదరుడు అంటామా? వాడు నన్ను కొట్టాడని. కనుక సంవత్సరాలు నెలల తరబడి వాళ్ళతో మాట్లాడారు మనమైతే కదా. కానీ పౌలు గారు అప్పుడే కొట్టారు. పైన చూసాం కదా, పైన చూడండి కొట్టారు లేదా. 30 వచనం, పైన 21:30. పట్టణం అంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలుని పట్టుకుని దేవాలయంలో నడుతున్నాయి. వెలుపలికి వీడ్చి వెంటనే తలుపులు మూయబడును. కనుక పౌలుని కొడుతున్నారు. ఇప్పుడు పౌలు గారి యొక్క ఆత్మీయమైన పరిపక్వత ఆలోచించండి. కాసేపటి క్రితమే కొట్టినటువంటి వారిని ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? సహోదరులారా, తండ్రులారా. అంటే యేసు ప్రభువారు కూడా ఆయన కొట్టేవారిని ఏమన్నాడు? శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయించిన వీరిని క్షమించు. యేసు ప్రభువారి యొక్క తత్వం పౌలులో కనబడతా ఉంది. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి. ఎందుకు మనం ఆ మాట చెప్పలేము? మనం కొట్టే వాళ్ళని సహోదరుని చెప్పలేము. కొట్టాడానికి ఏమని చెప్తాము? వాడు నాకు సహోదరుడు కాదు, శత్రువు అంటాం. ఇప్పుడు ఏంటంట? వాడు నాకు శత్రువు, కొట్టినవాడు నాకు శత్రువు. కానీ పౌలు కూడా ఇప్పుడు వాడు శత్రువే, కానీ పౌలు శత్రువు అంటున్నాడా? నా సహోదరులారా, నా తండ్రి. ఎంత మర్యాదగా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు కొట్టిన వారిని. అంటే అందుకే స్టెఫను కూడా అలాగే చేశాడు కదా. కొట్టేవారిని ఏమన్నాడు? తండ్రి ఈ పాపం వీరి మీద మోపకము. 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను అదే ప్రార్థన, ప్రభువారు అదే ప్రార్థన. ఇప్పుడు పౌల్లో కూడా ప్రభు యొక్క తత్వం ఏంటంటే తనను కొట్టేటువంటి వారిని నా సహోదరులారా, నా తండ్రులారా అంటున్నాడంటే పౌలు గారి యొక్క ఆత్మీయమైన పరిపక్వత ఎంత గొప్పగా ఉందో ఆలోచించాలి. అందుకే అంటాడు మొదటి వచనంలో, నేను చెప్పు సమాధానమును ఆలకించుడి. కాబట్టి కొట్టేవారికి, అడిగేవారికి మనం సమాధానం చెప్పాలా? చెప్పండి. మనల్ని కొట్టేవారికి ఎందుకు ప్రకటిస్తున్నారు సువార్త అని కొంతమంది కొడతారు, కొంతమంది అడుగుతారు. అట్లా అడిగేవారికి ఒక క్రైస్తవుడిగా మనం సమాధానం చెప్పాలా వద్దంటే పేతురు ఏం రాశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొట్టేవారికి ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా మనల్ని అడిగేటువంటి వారికి మనం ఏం చేయాలంటే సమాధానం చెప్పాలా వద్దా? పేతురు ఏమని రాస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుదాం. 15-16 వచనాలు. 1 Peter chapter 3 verse 15 and 16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ
సిద్ధముగా ఉండుడి. చూసారా, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మనం ఏదైతే బోధిస్తున్నామో, ఏదైతే నమ్మామో, ఏదైతే విశ్వసిస్తున్నామో దాని గురించి వాళ్ళు అడిగినప్పుడు ఏం చేయాలంటే మనము చెప్పండి, ఏం చేయాలి? సాత్వికముతో భయముతో, తర్వాత ఇంకా సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. దేని గురించి? మీలో ఉన్న నిరీక్షణ. మీలో నిరీక్షణ ఏంటి? మీలో ఉన్న విశ్వాసం ఏంటి? కనుక మీరు ఏదైతే ప్రకటిస్తున్నారో, బోధిస్తున్నారో అది ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాలంటే మనం వాళ్ళకి సాత్వికముతో భయముతో తప్పనిసరిగా సమాధానము చెప్పాలి. మీకెందుకు చెప్పాలి పోండి అని అనకూడదు, దాటి వెళ్ళిపోకూడదు. ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా ఇది మా నిరీక్షణ, ఇది మా విశ్వాసం అని తప్పనిసరిగా మనం ప్రకటించేటువంటి నిరీక్షణ గురించిన చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, అడిగినప్పుడు చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు అదే ఎంతో రెస్పెక్ట్గా, బాధ్యతగా, బలంగా, నమ్మకంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే కనుక ఆయన అందుకే సహోదరులారా, తండ్రులారా అంటే అర్థం ఏంటంటే ఎంతో గొప్పగా ఈ సమాధానం చెప్తా ఉన్నాడు. ఆ సమాధానం అనే మాటకి ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే 22వ అధ్యాయము చూడండి, 22వ అధ్యాయం అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం మొదటి వచనములో తెలుగులో సమాధానం అన్నాడు, ఇంగ్లీష్లో ఏమన్నంటే డిఫెన్స్ అని రాయబడింది. చెప్పండి ఏంటంటే ఇంగ్లీష్లో డిఫెన్స్. డిఫెన్స్ అంటే డిఫెన్స్ లాయర్ అంటారు. డిఫెన్స్ అంటే నేను చెప్పే వాదన మీరు వినండి. కనుక నా వాదన కూడా ఉంది, అందుకే పౌలు ఆ మాట వాడాడు. చూడండి, తెలుగులో మనకు సమాధానం ఉంది కానీ ఇంగ్లీష్లో డిఫెన్స్ అని ఉంటుంది. కానీ డిఫెన్స్ అంటే నాలో ఉన్న నిరీక్షణ గురించి, నేను ఏదైతే నమ్మానో, ఏదైతే బోధిస్తూ ప్రకటిస్తున్నానో నా వాదన మీరు వినండి అని చెప్పుకోవటమే పౌలకు ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనల్ని కూడా హేతు అడిగినప్పుడు గౌరవపూర్వకంగా, మర్యాదగా, రెస్పెక్ట్గా, బాధ్యతగా వాళ్ళకి సాత్వికముతో భయముతో వాళ్ళకి సమాధానం మనము చెప్పాలి అంటాడు పేతురు గారు. కాబట్టి దురుసుగా చెప్పకూడదు, కనుక వాళ్ళకి నమ్మకంగా చెప్పాలి, సాత్విక భయంతో చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు మనకు అదే నేర్పిస్తున్నాడు. పౌలు గారు అంత దెబ్బలు కొట్టి ఆయన కొట్టినప్పుడు కూడా సహోదరులారా, తండ్రులారా అంటే ఎంత గౌరవిస్తున్నాడు, వాళ్ళని ఎంత మర్యాదగా సంబోధిస్తున్నాడు పౌలు గారు. తన యొక్క డిఫెన్స్ని తెలియజేస్తాను. అందుకే అక్కడ తెలుగులోనేమో మనకి సమాధానం ఉంది, ఇంగ్లీష్లో ఏమని రాయబడింది? డిఫెన్స్. అంటే నా వాదన మీరు వినండి, నేను చెప్పుకునే వాదన వినండి. ఇలాంటి డిఫెన్స్లు పౌలు గారు 5 డిఫెన్స్లు చెప్తాడు. అవి రాసుకుందాం, నోట్ చేసుకోండి, మీరు తర్వాత చదవండి. కనుక 5 డిఫెన్సెస్. కనుక 5 సందర్భాల్లో ఈ డిఫెన్స్ అనే పదం వాడబడింది. సమాధానం అంటే డిఫెన్స్ అని రాయబడింది కదా. మన నిరీక్షణ వాస్తవం అని మనం రుజువు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మేము నమ్మింది వాస్తవమే, మా నిరీక్షణ కరెక్టే, నిజమని చెప్పే మనము దాన్ని నిరూపించాలి. అంటే మన డిఫెన్స్ వాళ్ళు చెప్పాలి. ఇలాంటి డిఫెన్స్లు మనకి 5 కనబడతాయి. మొదటిది చూడండి, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం. ఇది మొదటిది. మొదటి డిఫెన్స్ అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం మొదటి 21 వచనాల్లో మనకి ఇది మొదటి డిఫెన్స్ కనబడుతుంది. రెండవది వచ్చేసి అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో రెండవ డిఫెన్స్. మూడవది వచ్చేసి 24వ అధ్యాయం 10 నుంచి 21 వచనాల్లో 4వ డిఫెన్స్ పౌలు గారు తెలియజేస్తాడు. 5వది వచ్చేసి 25వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో తన యొక్క 5వ డిఫెన్స్ మనం చూస్తాము. ఆఖరిది అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 26వ అధ్యాయము మొదటి 29 వచనాల్లో మొత్తం మనకి ఎన్ని డిఫెన్స్ కనపడుతుంది చెప్పండి? 5 డిఫెన్సెస్. వీటన్నిటిలో కూడా ఈ పదం ఉంటుంది. ఏమని? డిఫెన్స్. అంటే నా వాదన వినండి. చూసారా? కాబట్టి కానీ డిఫెన్స్ అంటే కానీ పౌలు గారు ఇప్పుడు 5 డిఫెన్స్ తెలియజేస్తాడు. మనకు అప్పుడప్పుడు కోర్టు లాంగ్వేజ్ కూడా రావాలి. ఈ డిఫెన్స్ అనే పదం మనం వాడేది కాదు. ఏం చెప్పండి, అది ఏ లాంగ్వేజ్?
కోర్టు పరిభాషల్లో వాడేటువంటి లాంగ్వేజ్. అందుకే కోర్టు ఆటలు కూడా మనకు అన్నీ అర్థం కావు కొన్నిసార్లు, లాయర్లకి అర్థమవుతాయి. కనుక ఇంగ్లీష్ ఎంత వచ్చినా కొన్నిసార్లు అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. కనుక ఆ పదాలు అవన్నీ కూడా. కానీ పౌలు గారు చాలా మేధావి కనుక ఈయన కోర్టులకు వెళ్ళాడు. ఒక విధంగా ఇది కోర్టు లాంటిది, సన్హెడ్రిన్ సభ కానీ. కనుక వాళ్ళ మధ్య నిలబడేవన్నీ కూడా పౌలు గారు కోర్టులో నిలబడినట్లే మనం అనుకోవాలి. కనుక అలాంటి కనుక ఇప్పుడు మొత్తం మనకి పౌలు గారు చెప్పండి ఎన్ని డిఫెన్స్ మనకు కనబడుతున్నాయి? 5 డిఫెన్స్. కనుక అవి మీరు తర్వాత చదవండి, మీరు వెళ్ళిన తర్వాత నోట్ చేసుకుని వాటిలో ప్రతి దాంట్లో ఈ పదం ఉంటుంది. ఏమని? డిఫెన్స్. 25 అధ్యాయం 8వ వచనం ఉంటుంది. దీంట్లో 8వ వచనంలో మనకు ఉండదు. అలాగా అధ్యాయాలన్నింటిలో కూడా మనకు ఈ పదం మనకు కనబడుతుంది. కనుక ఆ రీతికి పౌలు గారు ఏం చేశాడంటే ఇప్పుడు నిలబడి తన వాదన, తన డిఫెన్స్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎందుకు నన్ను కొడుతున్నారు అని నా వాదన కూడా మీరు వినండి అని మొదలు పెడుతున్నాడు. ప్రారంభిద్దామా? అందుకే పౌలు గారు దాడులు చేసిన వారి ఎల్లా ఎంతో దయగా మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు గారు అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఆ మాట ఎందుకు చెప్పగలిగాడు? కొట్టేవారిని కూడా ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? సహోదరులారా, తండ్రులారా. ఎందుకు మనం అట్లా చెప్పలేమంటే మనం కొట్టేవాడిని 1 కొడితే 2 కొట్టేస్తాం. అందుకే మనం పౌరులాగా నన్ను పోలి నడుచుకోని అని చెప్పలేం. తర్వాత పౌరులాగా మనం క్షమించలేం. కాబట్టి మనం ఆ రీతికి పౌలు గారు ఇప్పుడు ఏం చేశాడంటే తన డిఫెన్స్, తన వాదన ప్రారంభిస్తున్నాడు. 2వ వచనం, 22వ అధ్యాయము 2వ వచనం. అతడు హెబ్రీ భాషలో మాట్లాడే వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగున చెప్పసాగాను. ఎప్పుడైతే వాళ్ళ భాషలో మాట్లాడటం ప్రారంభించారో అంతా కూడా సైలెంట్ అయిపోయారు, నిశ్శబ్దంగా ఉన్నారంట. చెప్పారు కదా హెబ్రీ భాష అంటే. ఇక్కడ హెబ్రీ భాష ఉంది. పైన 40 వచనం చూడండి. 40 వచనం చివరి భాగం కూడా ఏమని రాయబడింది? హెబ్రీ భాషలో. ఈ 2 పదాలు కూడా హెబ్రీ భాష అని రాయబడింది. హెబ్రీ భాష అంటే ఏమని చెప్పుకున్నాం మనం? మిక్స్డ్ అరామిక్ కనుక మాట్లాడి ఉండాలి. కనుక పౌలు ఆ దినాల్లో ఇది మాట్లాడేది కాబట్టి ఆ రీతిగా ప్రారంభించాడు. ఆ భాషలో మొదలుపెట్టాడు. 3వ వచనం అందరం చదువుదాం. 3 చదవండి. నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదం లేదా పెరిగి మన ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ట యందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడునై ఉండి. చాలు. పౌలు గారు ఇప్పుడు తన డిఫెన్స్ చెప్పే కదా. డిఫెన్స్ అంటే తన యొక్క వాదన, నాది కూడా వినండి అని మొదలుపెట్టాడు. కనుక మొదలుపెట్టి అంటాడు, నేను కిలికీలో తార్సులో పుట్టిన యూదుడను. అదే వాస్తవానికి పౌలు మీద వాళ్ళు ఏమని న్యాయారోపణ చేశారు? 28వ వచనం 1వ అధ్యాయం 28. 1:28 ఏమన్నారు పౌలు గారి గురించి? చూద్దాం. 1:28 ఇశ్రాయేలులారా, 21వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలులారా, సహాయం చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటిని బోధించున్నవాడు వీడే. పౌలు గురించి అన్నాడు. పౌలు గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు, సహాయం చేయరండి. వీడు ప్రజలకు ధర్మశాస్త్రమునకు స్థలమునకు విరోధముగా మాట్లాడుతున్నాడు, అందరిని అంతటిని బోధిస్తూ ఉన్నాడు. ఇతని పౌలు గురించి మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారు మన జాతి వాడు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు కదా. అదే కదా మన ధర్మశాస్త్రం. కానీ అదే స్తెఫను విషయంలో కూడా అదే మాట్లాడారు. ఒకసారి చదువుదామా? 7వ అధ్యాయం చూడండి. స్తెఫను విషయంలో కూడా ఏమన్నారు? ఈ మనుష్యుడు ఈ స్థలానికి విరోధంగా ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడారు. 6వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 13వ వచనం. అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులు నిలబెట్టింది. వారి మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మన ధర్మశాస్త్రం అంటే మరి స్తెఫను గారు ఎవరు? స్తెఫను గారు యూదుడు కదా. అంటే ఇక్కడ పౌలు గారు కూడా అదే పౌలు గారి విషయంలో అదే మాట్లాడుతున్నారు. కనుక మన ధర్మశాస్త్రం మన స్థానానికి విరుద్ధంగా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటంటే నేను జాతి వ్యతిరేకును కాదు, నేను యోధా జాతి వ్యతిరేకమైన వాడిని కాదు. ఎందుకు? నా జాతి ఏంటి? నేను కూడా యూదుడిని. చూసారా? కాబట్టి అట్లెందుకు అనుకుంటున్నారు మీరు? మీరు యూదులైతే నేను కూడా అదే జాతి చెందిన వాడిని కాబట్టి నేను జాతి వ్యతిరేకిని కాను అని డీటెయిల్గా చెప్తా ఉన్నాడు. తన పుట్టిన సంగతులన్నీ కూడా ఎంత వివరముగా చక్కగా చెప్తా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేను కిలికీలోని తార్సులో పుట్టిన
యూదుడను. కాబట్టి నేను ఒక యూదుడను, నేను యూదుడిని. కానీ పుట్టింది ఎక్కడ చెప్పండి? కిలికీలోని తార్సులో. చదివింది మాత్రం ఎక్కడ? ఈ పట్టణములో. ఈ పట్టణం అంటే యెరూషలేములో. చెప్పండి. పుట్టిందేమో తార్సులో, కిలికి తార్సులో పుట్టాను. ఎక్కడ పుట్టాను? యూదా మతంలో పుట్టా, కిలికి తార్సులో పుట్టా. కానీ చదివింది ఎక్కడ? నేను యెరూషలేములో చదివా. యెరూషలేములో ఎవరి దగ్గర? టాప్ మోస్ట్ అయిన సామాన్యుడిగా చూడండి ఎవరి దగ్గర అంట? ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. చూసారా? కాబట్టి ఒకటి పుట్టిందే, ఒకటేమో యూదుడను, రెండవదేమో నేను యెరూషలేములో పుట్టాను, మూడవది నేను పెరిగింది ఎక్కడ చెప్పండి? గమలీయేలు పాదముల యొద్ద. ఎవరి గమలీయేలు? ఈ గమలీయేలు ఎవరంటే ఇతరుల డిసిగ్నేషన్ ఎంత గొప్పదంటే, ఒకసారి వెళ్ళదు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చూడండి. ఆయన యొక్క ఆధిక్యత ఎంత గొప్పదంటే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఎవరి గమలీయేలు అంటే ఇతడు సామాన్యుడు కాదు కనుక అతని యొక్క హోదా ఎంత గొప్పదిగా ఉందో మనం చూద్దాం. అలాంటి వ్యక్తి దగ్గర నేను పెరిగింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 33, 34 చదువుదాం అందరం కలిసి. చదవండి. వారి మాట విని ఆ త్యాగం తెచ్చుకొని వీరిని చంప నిర్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక మనుష్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచాలని ఆజ్ఞ. చాలండి. కనుక ఈ గమలీయేలు ఎవరంటే చెప్పండి? సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు. అంటే గమలీయేలు అంటే తెలియని వారు ఎవరు కూడా లేరు. కనుక నేను పెరిగిన ఆయన దగ్గర. కాబట్టి చదువు చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఇది సాదా శక్తి కాదు. ఈయన సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు. అలాంటి వాని దగ్గర పెరిగింది. పుట్టిందేమో కిలికిలి తాడ్సలే, కానీ ఈ పట్టణంలో యెరూషలేము చదివాను. ఆ యెరూషలేము కూడా నాకు చదువు చెప్పింది ఎవరంటే సామాన్యుడు కదా ఆయన. ఎవరంటే సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు. నెక్స్ట్ ధర్మశాస్త్రోపదేశకుడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు. ఆయన గమలీయేలు. కాబట్టి ఇప్పుడు గమలీయేలు అంటే చెప్పండి ఆయన యొక్క హోదా ఎంత పెద్దదిగా ఉంది? సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు. రెండవది ధర్మశాస్త్రమును బోధించేవాడు. కనుక అలాంటి వ్యక్తి దగ్గర నేను పెరిగాను. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా యూదులు చెప్తా ఉన్నాడు. నిజంగా పౌలు ఇవన్నీ జరిగినవేనా? పౌలు జీవితంలో చెప్పండి. జరిగినవే కాదా? జరిగినవే. అక్కడ పుట్టింది అక్కడే, చదివింది యెరూషలేములోనే. తర్వాత గమలీయేలు పాదముల యొద్ద ఆ గొప్ప వ్యక్తి దగ్గర సమస్త ప్రజల వలన ఘనత పొందిన గమలీయేలు దగ్గర పెరిగాడు. ఇంకేమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయము ఈ పట్టణములు అంటే యెరూషలేము పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగంటే గమలీయేలు అంటే సమస్త ప్రజల వలన ఘనత నొంది ధర్మశాస్త్రం బోధించేవాడు. అంత గొప్ప వ్యక్తి దగ్గర నేను పెరిగాను. నెక్స్ట్ మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. కాబట్టి ఎట్లా పెరిగానంటే ఈ ధర్మశాస్త్ర విషయంలో నాకు ఎంతో నిష్ఠ ఉండేది. ఎంత నిష్ఠ అంటే మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. అందరూ అవి చూడాలి. ఇప్పుడు ఏమంటా అంటే పౌలు, నేను పుట్టిందేమో కిలికి తాడ్సలేని, కానీ చదివింది ఎక్కడ? యెరూషలేము పట్టణంలో. ఎవరి దగ్గర? ఎవరి గమలీయేలు? సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు. అలాంటి వాడి దగ్గర పెరిగాను. ధర్మశాస్త్ర విషయమే నేను ఎంత నిష్ట కలిగిన వాడును. అయితే ఇప్పుడు మీరు ఉన్నారు చూడండి, మీరు ఎట్లా ఆసక్తిగా ఉన్నారో మీకంటే ఇంక నేను ఎక్కువ ఆసక్తిగా ఉన్నాను. చూసారా? ఇప్పుడు నేడు అది అంటాడు కదా, నేడు ఉన్న ప్రకారం మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడే ఉండి. మీరు ఇప్పుడు ఆసక్తిగా ఉన్నారే, మీ అందరికంటే ఆసక్తిగా ఉండేవాడు నేను. దేని విషయంలో? ధర్మశాస్త్ర విషయంలో. అంటే ఒక మాట మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ తాతని నేను. ఎప్పుడేందంట మీది పట్టుకుని ఇప్పుడు ధర్మశాస్త్రం అంటున్నారు. దీని విషయంలో మీ తాతని మీకంటే ఎక్కువ ఉండేది నాకు. కనుక ఆ ఆసక్తి, ఆ భక్తి, ధర్మశాస్త్ర నిష్ట మీరున్నారు కదా నేడున్న ప్రకారం కంటే మీకు ఎక్కువ. అని గలతీ పత్రికలో ఆ విషయం చెప్తాడు. గలతీ 1వ అధ్యాయం 13వ వచనంలో నేను యోధా మతములో పుట్టి విశేషమైన, ఒకసారి చదువుదామా? పౌలు యొక్క ఆసక్తి ఎంత గొప్పదంటే విశేష ఆసక్తి. మీరు ఆసక్తిగా ఉన్నారు, నాకైతే విశేషమైన ఆసక్తి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం.
పూర్వమందు యోధ మతోత్సవం ఉన్నప్పుడు నేను దేవుని సంఘం అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు. 14 నా పితల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడునై నా స్వజాతీయుల్లో సమాన వయస్కులను అనేకులు కంటే యూదుల మతంలో ఆధిక్యత ఉంది నా నడవను గురించి మీరు వింటారు. కాబట్టి మీరు కొద్దిగా ఆసక్తి, నాకు విశేషమైన ఆసక్తి ఉంది మీకంటే. మీ తాతను నేను ఆ ధర్మశాస్త్ర విషయంలో, కానీ ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం పట్టుకున్నారు. నేను కూడా అట్లాంటి వాడిని, నేను మీ జాతి వాడిని, యూదుడని, కానీ ఎన్ని కూడా చెప్తా ఉన్నాడు. కానీ చెప్పి మీలాగా నేను కూడా ఉన్నాను ఒకప్పుడు. అందుకే పౌలు గారు చూడండి, పౌలు గారికి ఎందుకు కోపం రాట్లా వాళ్ళు కొడతా ఉంటే చెప్పండి. పౌలు గారికి ఎందుకు కోపం రాట్లా? వాస్తవానికి ఇప్పుడు చదువుదాం 4వ వచనం. ఎందుకు కోపం రాలేదంటే 4వ వచనం చదవండి. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. ఈ ధర్మశాస్త్ర విషయాలు ఎంత నిష్ట ఉండేదంటే నాకు ఈ మార్గమందు, ఏ మార్గము? క్రీస్తు మార్గం. క్రీస్తు మతము కాదు, చెప్పండి, ఆయన మతము కాదు. కానీ అందుకే పౌలు ప్రతి సందర్భంలో కూడా ఈ మార్గం అంటాడు. క్రిస్టియానిటీ అనేది మతము కాదు, ఇది మార్గం అని అంటాడు. ఈ మార్గం క్రీస్తు మార్గం కనుక ఈ మార్గంలో ఉన్నటువంటి పురుషులను స్త్రీలను బంధించాను. అందుకే చూడండి ఈ మాట చాలాసార్లు వాడతాడు. 9వ అధ్యాయము అపోస్తలకార్యం 9వ అధ్యాయం. క్రైస్తవం అనేది మతము కాదు, మార్గం. పౌలు అంటాడు 9వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనం. ఈ మార్గం ముందున్న పురుషులను స్త్రీలను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేమును తీసుకొచ్చేటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలమని అడిగాను. ఈ మార్గము 2వ వచనం. తర్వాత 22వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. ఇప్పుడు 24 చదివాం కదా. 19వ అధ్యాయం అపోస్తల కార్యం 19వ అధ్యాయము 23వ వచనం. 19:23 అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుతామా? 23. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను. కాబట్టి 19:2, 19:23, 22 అధ్యాయం 4 వచనాలు. ఈ వచనాల్లో మార్గమా మతమా? చెప్పండి ఏంటంట? మార్గం. అదే పౌలు చెప్తారు కనుక ఈ మార్గము. కాబట్టి క్రైస్తవం అనేది మతము కాదు. కాబట్టి 22వ అధ్యాయము చూడండి 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించి తిని. చూసారా? కాబట్టి నేను సామాన్య వ్యక్తిని కాదు కనుక ధర్మశాస్త్రం ఎంత నిష్ఠ ఉండేదంటే నాకు ఈ మార్గములో, క్రీస్తు మార్గములో క్రీస్తు నమ్మినటువంటి వారిని బంధించి చెరసాల్లో వేసి వాళ్ళ మరణం వరకు ఏం చేసి నేను హింసించాను. కాబట్టి పౌలు సామాన్యుడు కాదు. కాబట్టి అట్లా నిష్ఠలోనే పెరిగాను. మీరైతే చూడండి, మీరైతే యెరూషలేము వరకే పట్టుకున్నారు క్రైస్తవులు. నేను ఎక్కడ దాకా పోయాను? చెప్పండి, ఎక్కడ దాకా పోయాను? దమస్కు దాకా పోయాను. కింద యెరూషలేము యోధా దేశం కదా, దానిపైన గలిలయ, సమరయ ఆ దేశాలు దాటి ఆ పైన సిరియా కనుక రాజధాని దమస్కు. కాబట్టి 3 దేశాలు దాటిపోయా. ఒకటిగా 9వ మనం చదువుకున్నాం కనుక యోధయ దాటాలి, సమరయ దాటాలి, గలిలయ దాటాలి, దాటుకుంటూ పోతే ఆ పైన 3 దేశాలు దాటిపోయచ్చా. ఎవరి కోసం? ఈ మార్గం ఉన్నటువంటి పట్టుకొచ్చి బంధించి హింసించాలని. మీరు ఎక్కడే పట్టుకున్నారు? మీ ఆసక్తి గొప్పదా, నా ఆసక్తి గొప్పదా? చూసారా? కాబట్టి మీకు ఆసక్తి అంటే నాకు విశేషమైన ఆసక్తి ఉంది. కాబట్టి మీరు ఇక్కడే పట్టుకున్న యెరూషలేములో, నేను దమస్కు దాకా పోయించిన వాడిని. అదే చెప్తున్నాడు. కాబట్టి అందుకే అట్లా మరణ వరకు వాడిని హింసించాను. 5వ వచనం. ఇందుని గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వల్ల సహోదరులు ఎదుగు పత్రికలు తీసుకొని దమస్కులను వారికి కూడా బంధించి దండించుటగా యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. ఇప్పుడు నేను చెప్పే మాట ఒట్టొట్టి కాదు. ఆనాటి పెద్దల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇందుని గురించి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకేంటంట సాక్షులు. నేను చెప్పే ఒట్టు మాటలు కాదు, కనుక్కోండి, తెలుసుకోండి. ఆ ప్రధాన యాజకులు పెద్దలను అడగండి. పౌలు ఎవడని చెప్తాడు కనుక మేమే అధికార పత్రికలు ఇచ్చాము, మేము ఎక్కడి దాకా పంపించాము? యెరూషలేము దమస్కు దాకా బంధించి తీసుకురామని పంపించాము. కాబట్టి నేను చెప్పేమాట ఒట్టి కాదు. వీళ్ళు ఇప్పుడు కూడా కనుక స్టిల్ నేటి వరకు కూడా వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళు సాక్షులుగా ఉన్నారు నాకు. నేను వారి వలన సహోదరుల ఎద్దుకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి
వెళ్ళి తిని. ఈ రీతిగా పౌలు గారు పిన్ టు పిన్ కానీ జరిగినట్టు చెప్తా ఉన్నాడు. కనుక తను పుట్టిన మతము మొదలుకొని యూదుడు మొదలుకొని ఇవన్నీ ప్రారంభిస్తాను. ఇప్పుడు యెరూషలేము దమస్కు దాకా బయలుదేరాను, పత్రికలకు తీసుకొని ప్రధాన యాజకులు పెద్దల అధికారాలు పొందాను. నా మాటలు ఒట్టి అనుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు? సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు తెలుసుకోవచ్చు, నా గురించి చెప్తారు వాళ్ళు. కనుక ఇప్పుడు కూడా సాక్షులుగా ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళాను. ఏం జరిగిందంట? 6వ వచనం 22:6. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. గమనించండి, ఇప్పుడు పౌలు చెప్తా ఉన్నాడు, నేను ఆ రీతిగా మీకంటే విశేషమైన ఆసక్తి నాకుంది. అయితే ఇప్పుడు నేను ప్రభువును చూచాను. ఎవరిని చూశాడంట ఆయన? ప్రభువును. అదే అంటున్నాడు 6లో, నేను ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించి దగ్గరలోకి వచ్చినప్పుడు మధ్యాహ్నం టైం అది కాలముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఎవరి వెలుగు? 1 యోహాను 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను 8:12 యేసు నేను నన్ను వెంబడించేవాడు చీకట్లో నడుక జీవ వెలుగు కలిగి ఉంటాడు. కనుక ఆ వెలుగు యేసు ప్రభువారే. కాబట్టి అందుకే ఆయన వెలుగై ఉన్న దేవుడు. అది అంటాడు ఇప్పుడు, గొప్ప వెలుగు మధ్యాహ్నం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు నా చుట్టూ అకస్మాత్తుగా ప్రకాశించింది. తర్వాత 7వ వచనం, నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. కాబట్టి మనం గమనించామంటే పౌలు గారు పేర్లు అడ్రస్లతో సహా చెప్తా ఉన్నాడండి. చెప్పండి, ఎట్లా చెప్తున్నాడు ఆయన? పేర్లు అడ్రస్లతో సహా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా సువార్త అనేది ఎట్లా చెప్పాలంటే బలముగా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి, బాధ్యతగా చెప్పాలి. ఇప్పుడు ఈ 3 పౌలు గారిలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు అక్కడ ఏం మొదలు పెడుతున్నాడు? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ఇండైరెక్ట్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. ఏం చెప్పాలి వాళ్ళకి? యేసుని కూర్చున్నటువంటి సాక్ష్యం చెప్పాలి వాళ్ళకి. కనుక అది ఎట్లా చెప్తున్నాడు? ఎంత రెస్పెక్ట్గా, సహోదరుల తండ్రుల రెస్పెక్ట్గా, ఎంత బాధ్యతగా, ఎంత బలం స్ట్రాంగ్గా. కనుక ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, కానీ అన్ని వెనకటి నుంచి మొదలుకొని ఎంత బాధ్యతగాని ప్రారంభిస్తున్నాడు. కానీ మనం కూడా సువార్త అలాగే చెప్పాలి. ఎలా చెప్పాలి? ఒకటి బలంగా చెప్పాలి. అందుకే యెషయా 40లో బలముగా ప్రకటించుము అంటాడు. యెషయా 40 అధ్యాయం అంటాడు, యెరూషలేమా సువార్త ప్రకటించున్నదానా బలముగా ప్రకటించు. రెండవది నమ్మకంగా, ఫెయిత్ కనుక నమ్మకంగా చెప్పాలి. మూడవదిగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా చెప్పాలి. కనుక ఆ రీతికి పౌలు గారు ఈ సువార్త మొదలుపెట్టాడు. ఒకప్పుడేమో నేను మతములో ఉండి హింసించే విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పుడు హింసలో ఆసక్తిగా ఉన్నవాడు ఇప్పుడు దేంట్లో ఆసక్తి అయ్యాడు? సువార్తలో ఆసక్తి అయ్యాడు. చెప్పండి, ఏంటంట? 2 ఆసక్తులు. అదేమో మతములో ఉన్నప్పుడు ఆసక్తి, ఇప్పుడేమో క్రీస్తు మార్గం వచ్చిన తర్వాత ఈ అందరికి చెప్పాలి ఈ యొక్క ఆసక్తి పెరిగింది. అంటే మనం కూడా ఈ ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి ఉండాలి, సువార్త ఆసక్తి ఉండాలి. పౌలు గారిలాగా అది కూడా ఎట్లా చెప్పాలి? బలముగా చెప్పాలి. రెండవది ఎట్లా చెప్పాలి చెప్పండి? నమ్మకంగా చెప్పాలి. అంటే కొన్ని కలిపి కొన్ని తీసివేసి కాదు. చూసారా, నమ్మకంగా చెప్పడం ఏంటి? కొన్ని కలిపి కొన్ని తీసివేసి చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి. మూడవది బాధ్యతగా గౌరవిస్తూ చెప్పాలి. అది పౌలు గారిలో మనం చూస్తా ఉన్నాం. ఆర్థిక ఇప్పుడు ఆయన చెప్పేది ఆయన పేర్లు అడ్రస్ సహా చెప్తాడు. ఆయన పేరు ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఎవరి దగ్గర పెరిగాడు, ఏ పట్టణంలో చదువుకున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత అడ్రస్ కూడా ఆయన ఎట్లా మారాడు, అక్కడ వెలిగి ఎక్కడ వచ్చింది, ఆ దమస్కు ఏంటి అనేది పేర్లు అడ్రస్ సహా పూర్తిగా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఏం చెప్తుందంటే 7వ వచనంలో, నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. కానీ ఇప్పుడు ప్రభు ప్రత్యక్షం అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇక్కడ ఆలోచించాలి, పౌలు గారు ప్రభుని ఎప్పుడైనా హింసించాడా? ప్రభుని హింసించలేదు కదా. ఎందుకు ఆయన ప్రభు ఆ మాట అన్నాడు? నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసి, మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుకోవడం ముట్టిన, నా ప్రజలను ముట్టుకున్నావు కాబట్టి నన్ను హింసించినట్లే. ఎన్నోసార్లు మన ప్రభు నన్ను మర్చిపోయాడు, నా గురించి ఆలోచించడం లేదు, ప్రభు నాకు ఏం చేయడం అనుకుంటాం. అందుకే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. 1 పేతురు 5:8-9 వచనాల్లో, కీర్తన 42 అనుకుంటాను, ఆయన మిమ్మల్ని గురించి ఆలోచించుచున్నాడు. చూసారా, చదువుదాము కీర్తన 40. ఆయన మన గురించి ఆలోచించేవాడు.
చింతిస్తాడు, ఆలోచిస్తాడు కూడా. 40 అధ్యాయం 17 వచనం, కీర్తన 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. మనం శ్రమల పాలైపోయి దీనులుగా ఉంటే, శ్రమల్లో ఉంటే మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారంట? ప్రభు ఆలోచిస్తున్నాడు. మొదటి పేతురు 5, 8, 7, 8 వచనాల్లో కూడా ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు సంఘాన్ని హింసిస్తూ ఉంటే ప్రభువును హింసించినట్లే. కాబట్టి అందుకంటే ఇప్పుడు నీవు హింసించుచున్న యేసును అన్నాడు. చూడండి 22 అధ్యాయం. ఆయన పలుకుట ఒక స్వరం విన్నాడు. 8వ వచనం, అందుకు నేను ప్రభువా నీవు ఎవడవని అడిగినప్పుడు నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరమును వారు వినలేదు. కాబట్టి ఇప్పుడు పౌలు ప్రభు నీ ఎవడు అని మాట్లాడుతున్నాడు? నీ హింసించున్న యేసును. తర్వాత ఏ యేసును? ఏ యేసు? ఎందుకు ఆ మాట చెప్పాడు? యేసులు చాలామంది అన్నారు బైబిల్లో. కనుక బర్యోను యేసు, ఈ దినాలు చాలామంది కూడా యేసులు బయలుదేరాడు. మనం నమ్మిన యేసు నజరేయుని యేసు. చూసారు, అందుకు ఆయన పుట్టింది ఎక్కడ? పెరిగింది నజరేతులో. పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో పుట్టాడు. ఆయన నజరేతులో పెరిగాడు. నజరేతు పెరిగాడు కాబట్టి ఏమన్నా నజరేయుడైనా యేసు అని పిలిచారు. కాబట్టి అందుకే ఆ మాట ఏం చెప్తుందండి, అన్ని బైబిల్లో కూడా మనం సువార్తలు చాలాసార్లు నజరేయుని యేసునామని పదే చెప్తా. కారణం ఏంటంటే చాలామంది యేసులు ఉన్నారు. మేము చెప్పే యేసు ఆ యేసులు కాదు. ఏ యేసు ఎవరు చెప్పండి? నజరేయుని యేసు. కాబట్టి అందుకు చెప్తాను. కనుక అందుకే ఆ మాట, నీవు హింసించిన నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. అయితే నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారు కానీ నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు. అంటే పౌలు ఒక్కడే పోవాలా, పౌలతో పాటు టీం ఉంటారు కదా, వాళ్ళు కూడా వెలుగుని చూశారు కానీ పౌలుకి ప్రభుకి ఏం డిస్కషన్ అయిందో వాళ్ళకి అది తెలియలేదు. ఏదో శబ్దం మాత్రం విన్నారు. ఏదో జరిగింది, మొత్తానికి అయితే జరిగింది. పౌలు గారికి ఆ వెలుగులోంచి ఏదో వచ్చింది, మాట్లాడేవారనే సంగతి తెలుసు కానీ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి అర్థమైంది? మాట్లాడింది ఎవరితో? వాళ్ళని పౌలుతోనే. అదే చెప్తున్నాడు, నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారు కానీ నాతో మాట్లాడిన వాని స్వరమును వారు అది నాకు ఒక్కడికి మాత్రమే అర్థమైంది. నాకు ఒక్క మాత్రం నేను విన్నాను ఆ స్వరం. 10వ వచనం, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగ్గా అతడు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పండి నాతో నేను. కానీ ఇప్పుడు గమనించండి, పౌలు గారు ఎంత హింసించాడు. పౌలు గారు సంఘాన్ని అట్లా హింసించిన వాడిని ప్రభు క్షమించాడా లేదా? అంతగా హింసించిన వాడిని వాస్తవంగా ఏం చేయాలి? అసలు ఎంత శిక్షించాలి ప్రభు? కాబట్టి ఎంతగా శిక్షించాలి? ఎంతమందిని పోటు చేసి, ఎంతమందిని హింసించాను, ఎంతమంది బంధించావు, ఈడ్చుకుని పోయావు. ఇలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేయాలి? అందుకే పౌలు కొరింథీ పత్రిక రాస్తూ అంటాడు, నేను సంఘమును అపరిమితంగా హింసించాను. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఇట్లా హింసించిన నా విషయంలో ప్రభు నేను అంతగా క్షమించాడంటే అనే మాట జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 Corinthians chapter 15 verse 10. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరి నాకు అనుగింపబడిన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా, దానికంటే పై వచనం 9వ వచనం 19th verse 19. ఏలనగా నేను అపోస్తలులందరిలో తక్కువను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలునబడుటకు యోగ్యుడను కాను. పౌలు చెప్తాడు ఆ పత్రిక రాస్తూ, నిజంగా నేను సంఘాన్ని ఎంత హింసించానంటే అది ఆలోచిస్తూ ఉంటే అసలు అపోస్తలులందరిలో నేను ఏంటంట అనబట్టానికి నేను యోగ్యుడను కాను అంటాడు. కాబట్టి ఆలోచించాలి. పౌలు ఇన్ని పత్రికలు రాసింది, ఇన్ని సంఘాలు కట్టిన వాడే నేను అపోస్తలు అనబట్టానికి యోగ్యుడిని కానంటా ఉంటే ఈ దినాల్లో అపోస్తలు ప్రవక్తలు అని పేర్లు వేసుకుంటున్నారు చాలామంది. కాబట్టి అపోస్తుడైన పలానా ప్రవక్త ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు, నేను అసలు అపోస్తలు అంటానికి కూడా యోగ్యుడిని కాను. మరొక స్టేట్మెంట్ ఇస్తాడు, మొదటి తిమోతి 1:15 మనకు తెలుసు, పాపులందరిలో ప్రధానుడను, ఫస్ట్ ప్లేస్లో నేనే ఉంటాను, పాపులు నిలబెడతా ఉంటే ఫస్ట్ నేనే ఉండాలంటాడు పౌలు. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 8 to 11 వరకు కలిసి ఉంటాయి. దాంట్లో ఏమంటే పరిశుద్ధులందరిలో నేను
అత్యల్పుడును అంటాడు. చూసారా? కనుక పాపుల్లోనేమో ఫస్ట్ వాడును, పరిశుద్ధులనేమో లీస్ట్. కనుక ఎక్కడో ఉన్నటువంటి పరిశుద్ధుల్లో అపోస్తులు అంటానికి అసలు యోగ్యుడే కానీ ఈ సూపర్లెట్ డిగ్రీ. ఎట్లా అర్థమైంది పౌలుకి? ఆ వెలుగు మన మీద ప్రకాశించే కొలది మన పాపములన్నీ కూడా బయటపడతాయి, మన పొరపాట్లు బయటపడతాయి. వెలుగులోకి వచ్చాడు పౌలు. అప్పుడు చీకటిలో మతములో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వెలుగు ప్రసరించిందో పౌలు తన ఆ వెలుగులో తన జీవితంలో బట్టబయలైపోయింది. చూసారా? కాబట్టి చూడండి, కొంచెం వెలుగుంటే ఈ కొంచెం వరకు ఉంది. ఇప్పుడు లైట్లు వేసాం, ఈ హాల్ వరకే, మందిరం వరకు వెళ్తారు, బయట చీకటి ఉంటుంది. అది పెద్ద లైట్ వేస్తే ఈ ఏరియా ఎంత కనపడు. అంటే మన లోపల వెలుగు ఎంత ప్రకాశిస్తుంటుందో, వెలుగు ఎక్కువ వెలుగులోకి వెళ్ళే కొలది ఎక్కువ తప్పులు మన అన్నీ కూడా బయటపడతాయి. అందుకే పౌలు ఇప్పుడు 3 సార్లు ఈ సాక్ష్యం చెప్తాడు. వాటిలో ఒకసారి ఏమంటాడు, నేను ఒక వెలుగు అంటాడు. మరొక దగ్గర ఏమంటాడంటే మిక్కిలి ప్రకాశమానమైనది అంటాడు. మరొక దగ్గర ఏమంటాడంటే సూర్య తేజస్సు కంటే వెలుగు గొప్ప వెలుగులను చూశాను. అంటే పౌలు గారు తన జీవితము దేవునిలోకి ఆ వెలుగులో పోయే కొలది తన పాపము, తన పతనములన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ వచ్చాయి. అందుకే ఈ మాట చెప్పగలిగాడు. ఎప్పుడైతే వెలుగులోకి వస్తారో, ప్రభు నేను ప్రధాన పాత్రయ్యా, ఇంకా ఎక్కువ వెలుగులోకి వస్తారు, పరిశుద్ధులు నేను తక్కువ వాడినయ్యా, ఇంకా గొప్ప వెలుగులోకి వస్తారు, అసలు నేను అపోస్తున్నే కాను. ఒకసారి చూద్దాం వచనాలు. ఇక్కడ ఏమన్నాడు? 22వ అధ్యాయం ఏమన్నాడు చెప్పండి? ఒక వెలుగు. చెప్పండి 22వ అధ్యాయం ఏ వెలుగు అంట? ఒక వెలుగు. 6వ వచనం. తర్వాత 26వ అధ్యాయం 26వ అధ్యాయము 13వ వచనం. 26వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము, ఇది రెండవది. అక్కడ ఒక వెలుగు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 26వ అధ్యాయము 13వ వచనం. దీనికంటే ముందు ఇంకో మాట చదువుదాము. ఒక వెలుగు. మరొక దగ్గర ఏమంటాడంటే ఆయన, నేను 22లో గొప్ప వెలుగుని చూసాము. మరొక దగ్గర ఏమంటాడంటే ఇరవై 26 కంటే ముందు ఇంకో దగ్గర చెప్తాడు. అక్కడ ఒక సంగతి రాయబడుతుంది. ఇక్కడ గొప్ప వెలుగు, అక్కడ మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు అంటాడు. అది కూడా చూద్దాం. క్షమించండి 9వ అధ్యాయం. క్షమించండి 9వ అధ్యాయము 4వ వచనం. ఇది మొదటిది. క్షమించండి 9వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడు? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను, క్షమించండి 3వ వచనం అండి, 3వ వచనం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇదేంటంటే మొట్టమొదటిది ఒక వెలుగు అంటాడు. ఒక వెలుగులో ప్రధాన పాపిని అన్నాడు. నెక్స్ట్ రెండో వెలుగు ఏంది? 22వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్నాం. 22వ అధ్యాయము 6వ వచనం. ఒక వెలుగు కాదు, ఇది ఏ వెలుగు అంట? గొప్ప వెలుగు. గొప్ప వెలుగు వచ్చిన తర్వాత నేను పరిశుద్ధులందరిలో తక్కువ వాడును అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు 26వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు ఆ వెలుగు గురించి? రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగును త్రోవను ప్రకాశించుట చూచితుంది. కాబట్టి ఇప్పుడు 3 వెలుగులు. మొదటిది ఏం చెప్పండి? ఒక వెలుగు. రెండవది ఏంటి? గొప్ప వెలుగు. మూడవది ఏంటి? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. ఒక వెలుగులో ఏమన్నాడు? మొదటి తిమోతి 1:15 ఒక వెలుగులో నేను పాపిని. తర్వాత గొప్ప వెలుగులో పరిశుద్ధులందరిలో నేను తక్కువవాడు. ఇంకా సూర్య తేజస్సు కంటే గొప్ప వెలుగు వచ్చినప్పుడు ఏమన్నాడు? అసలు అపోస్తులే నేను కాను అన్నాడు. మరి అపోస్తలుడు ఎట్ట అయ్యాడు అంటే అది దేవుని కృపయే. కాబట్టి అందుకే
దేవుని కృపకు మనం స్పందించాలి. పౌలు గారు అంత గొప్ప హింసించినప్పుడు కూడా పౌలు గారు ఆ రీతిగా అయినా ఆ వెలుగులోకి వచ్చే కొలది మనం ఎంత దీనిలో అయిపోతాం. చెప్పండి, వెలుగులోకి రావటం అంటే దేవుని యొక్క ప్రకాశత మన మీద ప్రకాశించే కొలది అని అంటాడు కదా 90వ కీర్తనలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తున్నప్పుడు చెప్పండి ఏం చేస్తాం, మన పాపం మన పొరపాట్లు అన్నీ కూడా బయలుపడతాయి. కొద్ది వెలుగు ఉంటే కొద్దిగా ఉంటాయి, ఎక్కువ వెలుగు ఉంటే ఎక్కువ కనపడతా ఉంటాయి. చూసి చెప్పే కదా, ఇప్పుడు ఈ లైట్లు ఈ హాల్ వరకే, పెద్ద లైట్ పెట్టేవాడు ఈ ప్రాంతం అంతా కూడా. అట్లాగా వెలుగు లోపలికి వెళ్ళే కొలది మన పాపములన్నీ బయటపడతాయి, మనం దీనిలో అయిపోతాం. ఈ పౌలు గారు అదే. కాబట్టి ఒక వెలుగు, గొప్ప వెలుగు, మిగిలిన ప్రకాశమైన వెలుగు. ఒక వెలుగులో పాపం అన్నాడు, గొప్ప వెలుగులో పరిశుద్ధులు నేను ఎఫెసీ 3:8-11 తక్కువ అని అన్నాడు. మిక్కిలి సూర్య తేజస్సుని మిక్కిలి ప్రకాశమైన వెలుగు పొందిన తర్వాత అసలు అపోస్తలుడే కాను అన్నాడు. పౌలు గారి స్టేట్మెంట్లో ఆశ్చర్యపోతాం మనం. ఇంకేమన్నాడు ఆయన? ఈ వెలుగును పొందిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమంటాడు? క్రీస్తు నిమిత్తము జ్ఞాన విషయంలో. పౌలు చదువుకుని ఎవరి దగ్గర చెప్పండి? పౌలు చదువుకుని ఎవరి దగ్గర? గమలీయేలు, సమస్త ప్రజల వాళ్ళని ఘనత పొందినవాడు, ధర్మశాస్త్రం అలాంటి వాడి దగ్గర పెరిగి ఏమంటాడంటే నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడు, ఐఆమ్ ఫూల్ అంటాడు. చూసారా, అంత చదువుకున్న పౌలు వెలుగు పొందిన తర్వాత ఐఆమ్ ఫూల్, నేను వెర్రివాడు అన్నాడు. పౌలు జ్ఞానం ఏంటంటే ఆ వెలుగు పొందిన తర్వాత నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడను అన్నాడు. మరి డబ్బు విషయంలో పౌలు ధన విషయం ఏంటి ఏం చెప్తామంటే, ఫిలిప్పీ పత్రిక మన చోట 3వ అధ్యాయంలో ఏమన్నాడు? 4-6 వచనాలు కింద వచనాలకు వెళ్తే, నా కలిగి సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలుకు డబ్బు విషయంలో ఏమన్నా అంటే ధన విషయంలో పెంట అన్నాడు. చెప్పండి, మొదటిది ఏమన్నాడు? జ్ఞాన విషయంలో అంత చదువుకున్నవాడు నేను వెర్రివాడు, ఐఎమ్ ఫూల్ అన్నాడు. తర్వాత డబ్బు విషయంలో నాకున్నదంతా పెంట, ఎందుకంటే నేను ఆ పునరుత్థాన బలం ఎరగాలి, దానికోసము నాకున్నవన్నీ కూడా పెంటతో సమానం అంటాడు. నెక్స్ట్ బలం విషయంలో ఏమన్నాడు? పౌలుని బలం ఏమన్నంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తాము, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు, కనుక నేను బలహీనుడు కాబట్టి నేను జ్ఞాన విషయంలో వెర్రివాడను, డబ్బు విషయంలో నాకున్నదంటే పెంట, ఎందుకంటే ఆ పునరుత్థాన బలం ఎరగాలని. ఆ తర్వాత అంటాడు ఆఖరిది మనం చూసామంటే పౌలుని బలం ఏంటంటే ఏమంటాడు? నన్ను బలపరచువా, నేను సమస్తము, కానీ నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు. చూద్దాం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. ఇవన్నీ కూడా పౌలు గారు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 12 verse 10. 2 కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. పౌలుని బలం ఏంటంటే నేను బలహీనుడు. మరి ఏంటంటే ఆయన బలపరిస్తే నేను సమస్తము చేస్తా. ఫిలిప్పీ 4:13. కాబట్టి 3 స్టేట్మెంట్ మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. మొదటిది ఒక వెలుగు, రెండవది గొప్ప వెలుగు, మూడవది ప్రకాశమానమైన వెలుగు. దాంట్లో ఒక వెలుగులు ఏమంటాడు? నేను పాపుల్లో ప్రధానుడు. గొప్ప వెలుగులు ఏమన్నాడు? పరిశుద్ధులందరూ నేను అత్యల్పుడు అన్నాడు. మిక్కిలి ప్రకాశమైన వెలుగులు అపోస్తలు నేను తక్కువవాడు అన్నాడు. అయితే ఇప్పుడు పౌలు మరి నీ జ్ఞానం ఏంటంటే నేను వెర్రివాడు అన్నాడు. పౌలు నీ డబ్బు ఏంటంటే కనుక మనమైతే జ్ఞానం అంటే నీ జ్ఞానం ఏంటి బ్రదర్ అంటే నాది హైటెక్, బీటెక్, లోటెక్, వాటెక్, ఈటెక్, అబ్బాయి ఎన్ని నేర్చుకుంటాం పక్కనే అవన్నమాట, అన్ని నేర్చుకుంటాం మనం. పౌలు గారు కూడా ఏం చెప్పాలి? నీ జ్ఞానం ఏంటంటే అవన్నీ చెప్పాలి పౌలు గారు. కానీ ఒక్క మాట చెప్పాడు, ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆ వెలుగులో ఐఆమ్ ఫూల్, నేను క్రీస్తు నిమిత్తం వెర్రివాడు. వెర్రి పట్టిందని నీకు అన్నట్టుగానే మాట్లాడతారు పౌలు గారి గురించి. అంత చదువుకున్న ఆయన చూసారా. అందుకే నశించుతున్న వారికి దేవుని యొక్క స్వాత ఎట్లా ఉందంట? వెర్రితనముగా ఉంది. రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. కాబట్టి దేవుని నిమిత్తం కొన్నిసార్లు వెర్రిలో అయిపోతాం. మీకు ఎర్రి పట్టిందా తెల్లారి ఇదేని అంటారు వాళ్ళకి, ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి, ఇది అర్థం కాదు వాళ్ళకి. చూసారు. అందుకే పౌలుకి ఏమో జ్ఞాన విషయంలో వెర్రివాడు అంటాడు, డబ్బు విషయంలో నాకు ఆ పునరుత్థానం కావాలి కానీ నాకున్నదంతా పెంట, నాకు వద్దు అంటాడు. మరి బలం అంటే నేను ఎప్పుడు బలహీనప్పుడే నేను బలవంతుడు. కానీ మనం కూడా దేవుని వెలుగు మన లోపల ప్రకాశించే కొలది ఆత్మీయమైన వెలుగులో గ్రహింపులకు మనం రావాలి. అందుకే పౌలు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇదంతా తన టెస్టమని తెలియజేస్తా, తన దర్శనం చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలని అడుగ్గా
ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడిన నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నడిపించగా దమస్కులోనికి వచ్చి తిని. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పౌలు గారు వెంటనే ఆ దమస్కులో ప్రభు దర్శించిన తర్వాత నేను దమస్కులోనికి వచ్చి తిని అన్నాడు. చూడ మనం చదువుకున్నాం కదా, నెక్స్ట్ కింద వచ్చిన గమనించామంటే దమస్కులో వచ్చి తిని 12 అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడిన అన్నయ్య అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌల సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలేను దృష్టి పొంది అతని చూచితని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమని తెలుసుకుంటూ ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షిపై ఉందువు. నీవు తడవ చేయటం ఎందుకు? లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా, ఇక్కడ మనం గమనించాలి. అడిగితే ఇదంతా పౌలుకు దర్శనం జరిగింది అనేది చెప్తా ఉన్నాడు. కనుక వెలుగును చూశాను. ఆ తర్వాత ఏం చేయాలంటే, నువ్వు వెళ్ళి పట్టణంలో అన్నయ్య నీకు తెలియజేస్తాను. అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా మాట్లాడాడు. బాప్తీసం పొంది పాపములు కడిగి వేసుకున్నాడు. బాప్తీసం పొంది ఏం చేయాలంటే పాపములు కడిగి వేసుకో. కనుక ఆలోచన చేయవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే బాప్తీసం తీసుకోవాలి. పౌలు గారు బాప్తీస విషయంలో వాయిదా వేశాడా? చెప్పండి. పౌలు గారు ఎప్పుడు దర్శనం వచ్చింది అప్పుడు వెంటనే బాప్తీసం. నపుంసకుడు ఎప్పుడు సువార్త ఉంది అప్పుడే బాప్తీసం. చాలామంది బాప్తీసం వాయిదాలు వేస్తూ ఉంటారు. కానీ తడవ చేయకూడదు. తడవ చేయకుండా బాప్తీసం పొంది, ఎందుకంటే నీ పాపలు కడిగి వేసుకున్నట్లు. ఆ రీతిగా వెంటనే ఎక్కడికి పోయింటాయని 22:17 అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా. ఇక్కడ వెంటనే యెరూషలేమునకు వచ్చానని చెప్పాడు, కానీ వెంటనే యెరూషలేం పోలేదు. ఏమని చెప్పుకున్నాం మనము? చెప్పండి. 9వ అధ్యాయం చెప్పినట్టు చెప్పుకున్నాం. ఆయన దమస్కులో దర్శనం పొందిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం మనం గలతీ పత్రికలో. మర్చిపోయారు. అరేబియా దేశానికి. చెప్పండి ఎక్కడంట? గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నేను 9వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను, ఇది మర్చిపోయారు మీరు. ఆ దర్శనం వచ్చిన తర్వాత అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడని చెప్పుకున్నాము. అరేబియా దేశం అంటే సినాయి పర్వతం అవన్నీ ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా. ఎందుకు వెళ్ళాడంటే కొంతకాలము ప్రార్థనలో గడపడానికి వెళ్ళి ఉండవచ్చు అని మనం చెప్పుకున్నాం. గలతీ 1:17 చూడండి. 1:17 నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేమునకైనా వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి పిమ్మట దమస్కులో తిరిగి వచ్చాను. కాబట్టి రక్షణ ఈ వెలుగు వచ్చిన తర్వాత వెంటనే నేను యెరూషలేములోకి పెద్దల దగ్గరికి పోలేదు. ఎక్కడ పోయాను? అరేబియా దేశానికి పోయాను. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాను? దమస్కు వచ్చాను. ఆ తర్వాత యెరూషలేంకి వస్తాడు. చూసారా? కాబట్టి ఇది అప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి యెరూషలేం కాదు, వెంటనే ఈయన అరేబియా దేశానికి వెళ్ళాడు. అరేబియా దేశానికి కూడా ఎందుకు వెళ్ళాడని చెప్పుకున్నాం మనము? చెప్పండి. ఆ అరేబియా అంతా ఎడారి. కొంతకాలం ప్రార్థనలో ఆ వెలుగు పొందిన తర్వాత, దర్శనం పొందిన తర్వాత తన పాపాల విషయం పశ్చాత్తాపడటానికి బహుశా ఆ అరేబియా ప్రాంతానికి వెళ్ళి ఆ కొండల్లో ఎడారి ప్రాంతాల్లో గడిపి ఆ తర్వాత ఆయన యెరూషలేముకి, ఆ తర్వాత దమస్కు వస్తాడు. యెరూషలేం కాదు, ఆ తర్వాత దమస్కి. చూడండి 18వ వచనం 22వ అధ్యాయము 17-18 అంతటి నేను యెరూషలేము తిరిగి వచ్చి, అంటే యెరూషలేం కన్నా ముందు ఎక్కడ పోయాడు ఆయన? మళ్ళీ దమస్కు అంటారు. ఇప్పుడు దమస్కులోని వెలుగు పొందాడు. దమస్కులోని వెలుగు పొందిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోయాడు ఆయన? మళ్ళీ యెరూషలేం అంటారు. అరేబియాకి వెళ్ళాడు. ఎక్కడ పోయి చెప్పండి? ఇప్పుడు ఆ దమస్కు పట్టణం వెలుగు పొందిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటి? అరేబియా. ఆ తర్వాత ఎక్కడ వచ్చాడు? మళ్ళీ దమస్కు వస్తాడు. దమస్కు వచ్చి అక్కడ సేవ చేస్తాడు. అక్కడ దమస్కు రాజు ఎవరని చెప్పుకున్నాము? అరిద్ అనేటువంటి రాజు ఉన్నాడు. యూదులందరూ కలిసి ఆయన చంపించాలంటే గంపలో దించి పంపించారు. ఎక్కడి నుంచి? దమస్కు నుంచి యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్ళి అక్కడ బోధ చేస్తూ ఉంటే అక్కడ చంపాలనుకున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు స్వీకరించకపోతే బర్నబా ద్వారా ఎవరు పరిచయం అయ్యాడు? పేతురు గారికి పరిచయం అయ్యి అప్పుడు పేతురు గారు పిలిచి ఇక్కడ ఉండేది మంచిది కాదు అని కొంతకాలం పోని ఎక్కడ పంపించారు? తార్సుకు పంపించారు. ఇవన్నీ చెప్పాను మీకు. కథలాగా చెప్తారు, మర్చిపోతే ఎట్లాగూ. కాబట్టి తార్సుకి వెళ్ళాడు. తార్సుకి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయంలో బర్నబా గారు సేవ చేస్తే ఎవరు గుర్తుకొచ్చాడు ఆయనకి? పౌలుని తీసుకొస్తే బాగుండే. మళ్ళీ 11వ అధ్యాయంలో మనకు ఎంటర్ అవుతాడు మళ్ళీ పౌలు గారు.
అంత్యోక సంఘములో. చూసారా? కాబట్టి ఇది పౌలు గారి సిరీస్, మనం గుర్తుపెట్టుకోండి. దమస్కు, నెక్స్ట్ అరేబియా, మళ్ళీ నెక్స్ట్ దమస్కు, తర్వాత యెరూషలేము, అక్కడ నుంచి తార్సు, ఆ తర్వాత అంత్యోక సంఘం. కనుక ఇవన్నీ కథలాగా చెప్పి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవన్నీ పాఠాలు కథలాగా మీ ఫిక్స్ అయిపోవాలి. ఈ అపోస్తల కార్యం అన్నది అస్సలు మీకు కనిపించడానికి వీలేదు. పిండి మీకు చెప్తున్నా వివరంగా, మ్యాప్ కూడా చెప్తున్నా, ప్రదేశాలు కూడా చూపిస్తా ఉన్నా. కాబట్టి మీరు కథలాగా మీకు అర్థం కావాలి. కాబట్టి అర్థమైంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు దమస్కు వచ్చాను, ఇవన్నీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంది? ఈ డిస్కషన్ చెప్పే సాక్ష్యం అంతా ఎక్కడ? యెరూషలేములో ఆయన కొట్టిన వాళ్ళ దగ్గర ఆ సహస్రాధిపతి అధికారి పైన ఉన్నాడు. ఆయన మీద పర్మిషన్ తీసుకుని, మరి నా వాదన నాకు డిఫెన్స్ కూడా వినండి అని చెప్పేసి, సహోదర తండ్రులు అని చెప్పేసి, తనకు జరిగిందంతా, నేను కూడా ఒకప్పుడు అలాంటి యూదుడిని, అలాంటి మతం ఉన్నాను, ఎందుకు మారాను నేను? నాది కూడా వినాలి కదా, మీరు తెలుసుకోవాలి కదా, మీలాంటి వాడిని కదా నేను కూడా. ఒకప్పుడు నా చరిత్ర, మీ చరిత్ర నాకు కూడా ఉంది. ఇలాంటి వ్యక్తి ఎందుకు మారాడు అనేది మీరు తెలుసుకోవాలి, ఆలోచించాలి కదా మీరు అని ఆ చెప్పడానికి తను పొందిన దర్శనం అంతా పిండి చెప్తా ఉన్నాడు నిలబడి. కాబట్టి ఇవన్నీ కూడా కల్పితాలు కాదు. అది పౌలు గారిలో రెస్పాన్సిబుల్గా చెప్తున్నాడు, బాధ్యత చెప్తా ఉన్నాడు, బలంగా చెప్తా ఉన్నాడు. కనుక ఏమీ కలపలేదు, ఏమి తీసివేయలేదు. కనుక ఆ రీతిగా చెప్తా ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా అవన్నీ చెప్పాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, 18వ వచనం. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చి సాక్ష్యం వారు అంగీకరింపని నాతో చెప్పాను. ప్రభు యెరూషలేమును విడిచి వెళ్ళమన్నాడు అని చెప్పాడు. 20 యెరూషలేమును విడిచి వెళ్ళుము. 19వ వచనం. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాల వేయించినట్టు కొందరు చెరసాల వేసి కొట్టుసూ నుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చావునకు అతని చంపిన వారి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనులకు నిన్ను పంపుదని నాతో చెప్పాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఇప్పుడే ఆ రీతిగా ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభు నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చెప్పండి? ఆయన యెరూషలేము విడిచి ఎక్కడ పొమ్మన్నాడు? ఆయన అన్ని జనులకి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ పౌలు గారు మనం ఆలోచించాలి. అక్కడ యెరూషలేము విడిచిపెట్టమంటాడు. పౌలు ఏమంటున్నాడు చూడండి. ప్రభు చెప్పాడు 18లో, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళు, నన్ను గూర్చి నీ విషయ సాక్ష్యం వారు అంగీకరింపరు. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు నమ్మరు పౌలు, నువ్వు వెళ్ళిపో, వదిలేసి వెళ్ళిపో అక్కడ అంటే ఆయన అంటున్నాడు. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములో నీ యందు విశ్వాసం ఉంచి వారు నేను చెరసాల వేచు కొట్టుచుంటని వారికి బాగుగా తెలియను అని చెప్పిన తర్వాత ప్రభు చెప్పాడు, నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? 21వ వచనం. దూరముగా ఉన్న అన్యజనుల యొద్దకు వెళ్ళమన్నారు. కనుక 22వ వచనం. ఈ మాట వరకు అతడు చెప్పినది ఆలకించండి. ఏ మాట వరకు? యెరూషలేము దాకా విన్నారు. ఎప్పుడైతే అన్యజనుల యొద్దకు వెళ్ళమన్నారో వాళ్ళ కోపం వచ్చేసింది. ఎవరు చెప్పండి? యూదులకి. కనుక అంటే యూదుల ఉద్దేశం ఏంటంటే అన్ని జనులకు సువార్త కాదు, ఆయన మా దేవుడు, ఎవరన్నా నమ్మాలంటే యోధా మతములోకి వచ్చి క్రైస్తవులు అవ్వాలి. చూసారా? యోధా మతంలోకి వచ్చి క్రైస్తవులు అవ్వాలి. అట్లా ఉండేది వాళ్ళకి. అందుకే అన్ని వాళ్ళు డైరెక్ట్ దేవుడు ఎట్లా కనెక్ట్ అవుతారు? మా దేవుడు కదా, ధర్మశాస్త్రం మాది కదా. అందుకే ధర్మశాస్త్రం వాగ్దానం అత్యనాచారాలు వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీ. కనుక వాళ్ళ పట్టు ఏంటంటే ఆయన మా దేవుడు, వాగ్దానాలు మావి. కాబట్టి నువ్వు డైరెక్ట్గా అనుదికి ఎట్లా పోతావు అని ఇప్పుడు పౌలు గారు చెప్పిన దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తాగొద్దని మొదలుపెట్టారు. అది నెక్స్ట్ భాగం మనం చూద్దాం. అయితే ఇక్కడ ఇంతవరకు ఆపేస్తున్నాము. ఇప్పుడు మనకు జ్ఞాపం పెట్టుకోవాలి, పౌలు గారు తనలో ఉన్నటువంటి మార్పును బలంగా చెప్పాడు, బాధ్యతగా చెప్పాడు, నమ్మకంగా చెప్పాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే పౌలు గారిని చూసినప్పుడు పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం గురించి 4 విషయాలు మనం జ్ఞాపం పెట్టుకోవాలి. మొదటిది, ఇతరుల సాక్ష్యాన్ని చూసి మనం బెదరకూడదు. కనుక కొన్నిసార్లు ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకో, అమ్మో ఇంత గొప్ప సాక్ష్యం అన్నది అక్కది, నాదేముంది అనుకోకూడదు. చెప్పండి. కనుక నాదేముందిలే, ఎవరు సాక్ష్యము వాళ్ళదే. కొన్నిసార్లు ఇతరుల సాక్ష్యం చూసినప్పుడు అంత గొప్ప సాక్ష్యం అయినప్పుడు నాకేముందని మనం చెప్పమంటే నేను చెప్పలేను అనకూడదు.
చాలాసార్లు ఏమంటే నాది సింపులే బ్రదర్ సాక్ష్యము, ఆ అన్నంత నాది లేదు, అక్క అంత లేదంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాలంటే ఎవరి సాక్ష్యము వాళ్ళది. కాబట్టి నీ సాక్ష్యం నీదే చెప్పాలి మొదటిది. రెండవది, సాక్ష్యం చెప్పమంటే చాలామంది వివరాల్లోకి వెళ్ళి అసలు సంగతి వదిలేస్తారు. చెప్పాల్సిన విషయం చెప్పాలి. సాక్ష్యం చెప్పని ఎందుకు చెప్పండి? నీలో రక్షణ మార్పు ద్వారా ఎదుటి వారు ఏమన్నా కార్యము జరగాలి. కొంతమంది సాక్ష్యం మొదలుపెట్టి అసలు సంగతి చెప్పరు, తనకు ఏదో చెప్పుకొస్తా వస్తారన్నమాట. అంత ఉట్టిది అటు చెప్పకూడదు. పౌలు గారు ఇప్పుడు ఏదో చెప్పాడా, వాళ్ళ మార్పు కారకుడు అయ్యాడు. కాబట్టి రెండవది, సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఏం చెప్పడం మనము వివరాలు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి అసలు మనం కట్ చేస్తూ ఉంటాం, అసలు వదిలేస్తాం. అసలు ఏంటి? యేసు దగ్గరికి వచ్చి రావచ్చు, ఆగాలి. కొంతమంది చెప్పమంటే నేను అప్పుడు ఎలా పొడిసేవాడిని, నరికేవాడిని, కొట్టేవాడిని, ఇవన్నీ అవసరం లేదు, చెత్త పౌలు ఇంత చెప్తారనమాట. దాన్ని ఎక్స్పెండ్ చేస్తూ ఉంటారు, పాతదంతా గతమంతా. అంత అవసరం లేదు. పౌలు గారు చెప్పాడు సింపుల్గా, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, అంతే. కానీ అవన్నీ ఎట్ట పొడిచావో ఎట్టగా నరికావో అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పౌలు గారు లాగా మనం నేర్చుకోవాలి. మొదటిది, మన సాక్ష్యం మనదే చెప్పాలి. రెండవదిగా, సాక్ష్యం చెప్పన్నప్పుడు లోపలికి వెళ్ళి ఏ తిరిగి అసలు విషయం మనము మానేయకూడదు, ఏది చెప్పాలి చక్కగా చెప్పాలి. రెండవది, తర్వాత మనకు రక్షణకు సంబంధించిన వివరాలు మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కనుక సాక్ష్యం అనేది మూడు విధాలుగా మనం చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలంటే మూడు. మొదటిది ఏంటంటే, గతములు ఎలా ఉన్నాను, ప్రభు ఎలా పట్టుకున్నాడు, ఎలా ప్రభువులో ఉన్నాను, ఈ మూడు చెప్పాలి. అంతే, సింపుల్. గతములో ఒకప్పుడు ఎలాగున్నాను, ప్రభు ఎలాగూ దర్శించాడు, ఇప్పుడు ప్రభువులు ఎలాగున్నా, ఈ మూడు చెప్పటమే. కాబట్టి పూర్వం నేను ఎవరిని, ప్రభు ఎలా పట్టుకున్నాడు, ఇప్పుడు నేనేమై ఉన్నాను. కాబట్టి సాక్ష్యంలో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గతమంతా ఏయో చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పాలి. ప్రభు దర్శించే విధానం ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ఇప్పుడు ప్రభువులు ఎట్లా ఉన్నావో చెప్పాలి. పౌలు ఇప్పుడు అదే చెప్తాడు. గతం సంగతి కూడా చెప్పాడు, నేను యూదుడిని, ఎలా ప్రభు పట్టుకున్నాడో చెప్పాడు. చూసారా? ఇప్పుడు నేను ప్రభువులు ఎందుకు దాంట్లోకి వెళ్ళాడు కూడా చెప్తున్నాడు. చూసారా? అట్లా చెప్పాలి. తర్వాత మన రక్షణ అనుభవము, మన రక్షణ విషయంలో ఎప్పుడు కూడా మనము తప్పిపోకుండా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా పౌలు గారిలో మనం నేర్చుకోవాలి సత్యాలు. కాబట్టి 22 అధ్యాయం మొదటి భాగం మనం పూర్తి చేసాం. మొదటి భాగం ఏం చెప్పండి? పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట. ఇది ఎవరి ముందు? ఇది ఇంకా వివరిస్తాడు వేరే వాళ్ళ ముందు. ఇది ఎవరి ముందు జరిగింది? యూదుల ముందు. చెప్పండి, ఎవరమంట? యూదుల ముందు. దేవాలయంలో కొట్టి లాక్కెళ్ళినప్పుడు ఆ పై అధికారి ద్వారా, క్లౌసియా లూదియా ద్వారా పర్మిషన్ తీసుకుని ఆయనతో గ్రీకు భాషలో మాట్లాడి, కిందన్న వారితో హెబ్రీ అరామిక్ మిక్స్డ్ లాంగ్వేజ్లో మాట్లాడి తన ప్రజలకు ఏ రీతిగా ఎందుకు దాన్ని కొడుతున్నారు, నా డిఫెన్స్ కూడా వినండి, నేను కూడా మీలాంటి వాడినే, మీ మతస్థుడిని, మీ సహోదరుడిని, నేను ఎందుకు మారాల్సి వచ్చింది, నేను ఎందుకు అలాగ వెళ్ళాల్సి వచ్చింది కనుక తెలుసుకోండి అని చెప్పేసి ప్రభువు తన పుట్టిన మొదలుకొని ప్రభు తను దర్శించిన దాకా, యెరూషలేము వచ్చిన దాకా చెప్పాడు. అప్పుడు దాకా విన్నారు. ఎప్పుడైతే అన్ని జనులకి వెళ్ళమన్నాడో వాళ్ళ కోపం వచ్చేసింది. చూసారా? అందరికి ఎట్టబోతారు మీరు? అన్ని జనులకు దేవుడికి డైరెక్ట్గా వెళ్ళకూడదు, కనుక మా ద్వారా వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ మాట అన్నారో వాళ్ళ కోపం వచ్చేసింది. నెక్స్ట్ 22 అధ్యాయం నుంచి 30 వచ్చిన వరకు ఏం జరిగిందో మనం వచ్చే వారం మనం ప్రారంభిస్తాం. కనుక ఈ రోజుతో ఇంతటితో ముగిస్తాం. కానీ మన సాక్ష్యం అనేది వేరే వాళ్ళ సాక్ష్యం చూసినప్పుడు నాదేంది అనుకోకూడదు. మన సాక్ష్యం మనకే ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది, వివరాల్లోకి పోయి అసలు సంగతి మనం మర్చిపోకూడదు. ఏది చెప్పాలి, ప్రజెంట్ చేయాలి, సాక్ష్యం అది ప్రజెంట్ చేయాలి. మూడవది ఏమని చెప్పుకున్నాం చెప్పండి? మనం ఒకప్పుడు ఎలాగున్నాము, ప్రస్తుతం ఎలా ప్రభు పట్టుకున్నాడు, తర్వాత ప్రస్తుతం ఏమై ఉన్నాను అనే విషయం మనం చెప్పాలి. అంటే మన రక్షణ అనుభవం అది ఎంత విలువ లేనిది కాదు అన్నట్టుగా మన శత్రువుల ముందు మనము ఉండకూడదు. ఈ రక్షణ అనుభవం చాలా ప్రాముఖ్యమైంది అనేటట్టుగా మనము జీవించాలి. కాబట్టి ఈ రీతిగా 22 అధ్యాయం మొదటి 11 వచనాల్లో పౌలు గారు కొట్టినటువంటి యూదుల మధ్య, సహోదరుల మధ్య, తండ్రులారు యూదులారని వాళ్ళు గౌరవిస్తూ కనుక బలముగా, నమ్మకముగా, బాధ్యతగా తన డిఫెన్స్ను తెలియజేశాడు. 5 డిఫెన్స్లు మనం చూసుకున్నాం. కానీ దాంట్లో ఒక డిఫెన్స్ ఏదో మనం చూసాం. కనుక ఎంత చక్కగా చెప్పాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? మనం కూడా కొట్టేవారిని, తిట్టేవారి విషయంలో పౌలు గారు ఎంత మర్యాదగా, రెస్పెక్ట్గా, గౌరవంగా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడో మనం కూడా అలాగ సువార్త చెప్పాలి. కనుక అడిగినప్పుడు తప్పనిసరిగా హేతు అడిగే ప్రతి వారికి మనం ఏం చెప్పాలి చెప్పండి?
హేతుడు ప్రతివానికి సమాధానము ఎట్లా చెప్పాలి? సాత్వికముతో, భయముతో, నమ్మకంగా మనం చెప్పాలి. ఇవన్నీ కూడా పౌలు గారిలో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఆ రెండో భాగంలో ఏమైందో వచ్చే వారము ఈ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన, అందరూ మోకరించండి. ప్రార్థన. ఈ వాక్య పెరుగులో మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుంటాం. పౌలు గారిలాగా మనం కూడా పౌలు గారు ఎట్లాగూ ఆ ప్రజల మధ్య అధికారులతో ఎలాగ మాట్లాడాడు, ప్రజలతో ఎలాగ మాట్లాడాడు, తన సాక్ష్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా పేర్లు, ప్రాంతాలు, అడ్రస్ సహా చెప్పాడు. ఏ చెప్పాలో ఏ చెప్పాడు, అవసరమేనే చెప్పాడు, జరిగిందే చెప్పాడు. ఏది తీసివేయలేదు, ఏది కలపలేదు. మనం కూడా అలాగే ఉండాలి. కాబట్టి పౌలు గారి వల్ల మనం కూడా సువార్త విషయంలో బలముగా చెప్దాం, బాధ్యతగా చెప్దాం. అంత మాత్రమే కాదు, గౌరవిస్తూ రెస్పాన్సిబిలిటీగా కనుక నమ్మకంగా చెప్దాం. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మన సాక్ష్యాన్ని పంచుకోవాలి. నాకేం సాక్ష్యం ఉందని అనుకోవద్దు. ఎవరి సాక్ష్యం వాళ్ళదే. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక విధంగా పట్టుకుంటాడు. పౌలునేమో వెలుగు ద్వారా దర్శించాడు, నపుంసకుడినేమో ఫిలిప్పు ద్వారా దర్శించాడు. ఇలాగా దేవుడు పట్టుకునే విధానాలు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎవరు సాక్ష్యం వాళ్ళదే. సాక్ష్యం చెప్పన్నప్పుడు వివరాల్లోకి లేయే చెప్పుకొచ్చి అసలు సబ్జెక్టు మనం ముగించకూడదు, మర్చిపోకూడదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుంటాం. సాక్ష్యం అనేది గతం ఏంటి, ఇప్పుడు ఎలా పట్టుకున్నాడు, ఇప్పుడేనేమో అన్నాను. అలాగ పౌలు గారు ఇప్పుడు చేశాడు, మనం కూడా చేయదుము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. 22వ అధ్యాయం అండ్ పౌలు గారు కొట్టినటువంటి వారిని తండ్రులారా, సహోదరులారని సంబోధించి ఎంతో చక్కగా తన సాక్ష్యాన్ని, తన టెస్టిమనీ ఎంత గొప్పగా చెప్పాడు, బాధ్యతగా చెప్పాడు, బలంగా చెప్పాడు. తండ్రి, మేము చూస్తూ వచ్చాం. ఆ రీతిగా మేము కూడా నీ విషయం మేము కూడా ప్రకటించాలని అనేకమైన సత్యాలు పౌలు గారిలో మీరు మాకు నేర్పిస్తున్నారు. అందుకని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని దీవించండి, ప్రజల వెనుకలు ముద్రించి ఫలింపు చేయమని, భవిష్యత్ సాగు సిద్ధపరచమని, ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వారి మీద దీవించండి, వారి కుటుంబాల మీద దీవించండి. నిండారులుగా మీరు ఆశ్రయించమని వందనాలు చెల్లిసి మీకు అప్పగించు. మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయమని, వెళ్తున్నారు క్షేమంగా చేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికిని, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.